బ్యాటరీ వోల్టేజ్ చెక్ చేద్దాం. ఓకే, ప్లస్ ప్లస్ మైనస్ మైనస్ 3.7 ఉంది. ఓకేనా, కొంచెం పెడదాం. బ్యాటరీ డౌన్ అవుతుంది చూసినా, బ్యాటరీ ఆటోమేటిక్గా డిశ్చార్జ్ అవుతుంది. ఓకేనా, ఇలా ఉన్నప్పుడు బ్యాటరీ ఫేక్ టైం అయిపోయింది. ఓకేనా, ఇప్పుడు ఇది ఇంటర్నెట్ డిశ్చార్జ్ అవుతుంది కదా, ఒకవేళ బోర్డులో పెడితే ఎంత డిశ్చార్జ్ అవుతుందో చూద్దాం. అంతే కదా, ఆన్ చేసి బోర్డులో పెట్టి ఆన్ చేస్తాము. వచ్చేసి 26%. ఇప్పుడు బ్యాటరీ డ్రై అవుతుందా లేదా చెక్ చేద్దాం. 3.7 ఉంది. ఒక 2 నిమిషాలు చూడు, బ్యాటరీ అనేది పర్సెంటేజ్ డ్రాప్ అవుతుంది ఆటోమేటిక్గా. చూసిన బ్యాటరీ డ్రాప్ అవుతుంది. ఒకవేళ ఛార్జింగ్ ఉన్నప్పుడు ఏమైనా కనెక్టెడ్ అయితే పెరిగే ఛాన్స్ ఉంది, 1% ఏమన్నా. బ్యాటరీ 0.5 9 వోల్టేజ్ తీసుకుంది, ఫాస్ట్ ఛార్జింగ్ అని పడింది. బ్యాటరీ ఛార్జింగ్ పెట్టినప్పుడు ఇంక్రీజ్ అవుతుంది, దొరుకుతుంది. ఇదో ఛార్జింగ్ పెట్టినాము. ఓకేనా, ఛార్జింగ్ చూస్తున్నారా, ఇది ఫాల్ట్ ఉంది. బ్యాటరీ ఛార్జింగ్ తీసుకోవడం లేదు, ఏదైనా మొత్తం ఫుల్ హీట్ అవుతుంది. ఏరియాలో హీట్ అవుతుందంటే ఏమన్నా షార్టింగ్ ఉందా చెక్ చేద్దాం. బ్యాటరీ డ్రై అవుతుంది, అదే షార్ట్ ఉంటే కూడా బ్యాటరీ డ్రై అవుతుంది, బ్యాటరీ కూడా తినేస్తుంది. ఇది చూసినా కదా, ఇది లైటింగ్ వేసి ఇక్కడ చూడు 420 ఉంది. అంటే దీనికి లైటింగ్ వేసి ఇది 3 మార్చాలి. ఇక్కడ ఫుల్ హీట్ అవుతుంది, ఒకసారి రోజు వేసి చూపిస్తా. ఓకేనా, నువ్వు కూడా నాలో ఫోన్ ఫుల్ హీట్ అవుతుంది అన్నాను. జగదీష్, ఫోన్ ఫుల్ హీట్ అవుతుంది అన్నావు కదా, పడింది ఎందుకు డిశ్చార్జ్ అవుతుందని ఫోన్ ఇప్పుడు అర్థం కావాలి మనకి. ఓకేనా, పడిందా. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, ఇది తీసి బ్యాటరీ తీసి డిస్ప్లే తీసి ఇది డిస్ప్లే, ఫోన్ ఆన్ చేస్తా. ఇది లేదు కనబడుతుంది కనబడుతుంది కదా. అనండి కదా, ఇక్కడ మనకి ఇది మెడిటేటర్ అయినా చెక్ చేయాలి. ఓకేనా, అనండి కదా. పూర్తిగా అనండి కదా. ఇప్పుడు ఛార్జింగ్ పెట్టి చెక్ చేద్దాం. ఏమంటావు, అనండి కదా, వైబ్రేట్ కూడా అయింది. ఓకే, కింద పెట్టుకున్నాం మసాలా.
ఇప్పుడు ఇలా ఉంది కదా, ఫుల్ ఆన్ అయినాక ఛార్జింగ్ పెట్టి చూద్దాం. సింపుల్ అనేది అలాగే చూస్తున్నారు కదా మీరు, ఐసీ మెల్ట్ అవుతుంది. ఓకేనా, ఐసీ మెల్ట్ అవుతుంది. ఓకే కదా, ఓకేనా. ఇది ఫోన్ ఆన్ అయినప్పుడు మనకి బర్న్ అవుతలేదు. ఓకేనా, మీరు గమనించాలా, ఛార్జింగ్ పెట్టినప్పుడు మాత్రమే బర్న్ అవుతుంది. ఓకేనా, ఫోన్ ఛార్జింగ్ లేకపోతే ఫోన్ లేకపోతే ఆన్ చేస్తా అనేది మొత్తం ఆన్ కాదు. ఇప్పుడు ఇదైతే ఫోన్ ఆన్ అయింది, కింద చూస్తున్నాడు. అంటే బూట్ అవుతుంది ఫోన్, కొంచెం వెయిట్ చేయాలి అనేది. ఇప్పుడు ఛార్జింగ్ 3.0 అవుతుంది. అది అది 3.0 స్పీడ్ ఛార్జర్ పెడుతున్నాను నేను. కండిషన్ అనుకున్నట్టుగా ఛార్జర్ రీసెట్ చేస్తున్నా. చూడండి, ఐసీ బర్న్ అవుతుంది. ఇప్పుడు మనం ఛార్జింగ్ వీ బస్ నుంచి ప్లేస్ అవుట్ చేసుకుంటే రావాలి మనం. ఇది ఫ్యూల్ గేజ్ కూడా ప్రాబ్లం ఉంది. ఇంకొకటి ఛార్జింగ్ అనేది ఎమ్మడమ్మనే దిగిపోతుంది. ఓకే, ఛార్జింగ్ అనేది దిగిపోవడం జరుగుతుంది. ఇంకొకటి మనకు ప్రాబ్లం కూడా క్రియేట్ అయింది. ఇక్కడ ఆల్రెడీ రిపేర్ చేసినారు. చూడండి, ఇక్కడ ఒక రెసిస్టర్ ఉంటుంది, ఆ రెసిస్టర్ పోయింది. ఓకే, ఇక్కడ ఒక క్యాప్ కూడా పోగొట్టినారు. ఓకేనా, ఇది కూడా క్యాప్. ఓకే, ఫోన్ ఏమేమి డబ్బులు ఎత్తున్నారు, డ్రాంగ్ డబ్బులు ఎత్తున్నారు, ఫోన్లు కష్టం మాట్లాడి. సరే చూద్దాం. చిన్నగా అయితే ఫ్యాన్ అది పాడవది. MT630 యూపీ తెలుసు కదా చార్జర్. MT637 MT6365 VPW. MT6365 VPW అనేది మన 5G మోడల్ మాత్రమే ఉంది, దీనిలో అయితే లేదు. సరే, ఇప్పుడు ఛార్జింగ్ వేసి కొట్టి చూద్దాం. కొట్టు. MT6360 యూపీ. ఓకే, ఇవి కూడా దీనిలోనే ఉన్నాయి, వేరే దాంట్లో ఎక్కడ లేదు ఇది. సరే, ఇప్పుడు మనకు VKP అన్నాం కదా, ఇది పోకో M4 Pro, పోకో M4 Pro 5G. మనం దీన్ని ఐడెంటిఫై చేసుకున్నాము. ఓకేనా, నెక్స్ట్ మనం ఈ ఐసీని ఐడెంటిఫై చేద్దాం. మనం ఫస్ట్ ఇక్కడ వర్క్ జరిగింది, ఇది ఒక రెసిస్టర్, ఇది ఇక్కడ వర్క్ జరిగింది. ఆ వర్క్ తీసేసి రెసిస్టర్ అయినా మనం ఏమైనా. ఓకే కదా, ఇప్పుడు దీనికి మనం, మీకు కూడా తెలుసు రెసిస్టర్ ఏమనేది. ఫ్యాన్ బట్టి ఓకేనా. ఇక్కడ మీరు గమనించినట్టయితే జయేష్ సాయి, మీరు గమనించినట్టయితే ఇక్కడ ఒక ప్రాసెస్ ఉంది, చెప్తాను, మీరు చూడండి. దాని గురించి మనం క్లాస్లో 100 సార్లు డిస్కషన్ చేసుకున్నాం. ఓకేనా,
కనిపిస్తుందా ఇంటిగా? ఇప్పుడు ఇక్కడ రెండు దానికి బాగా అబ్జర్వ్ చేయి. దీని మీద ఈ రెండు టీపీలు ఉన్నాయి ఇక్కడ, ఈ టీపీ ఒకటి ఈ టీపీ ఒకటి, ఓకేనా? మీకు ఇక్కడ ఒక టీపీ ఇక్కడ ఒక టీపీ కనబడుతుంది, ఓకే కదా? ఇప్పుడు ఈ రెండు టీపీలను మనం తీసుకొచ్చి ఇక్కడ రెండు దానికి ఓకే కనబడుతుంది బాగా. ఈ టీపీ పాయింట్లు ఇవి, ఈ పాయింట్లు దీనికి కనెక్టెడ్ ఉన్నాయి, ఈ పాయింట్లు దీనికి కనెక్టెడ్ ఉన్నాయి, ఓకేనా? మంచిగా అబ్జర్వ్ చేసుకోండి. ఇప్పుడు ఇప్పుడు మనం ఏం చేస్తాం అనేది జమ్ కూడా వేస్తాము, ఇంకొక ఆడ మిస్ అనేది కూడా వేస్తాం, ఓకేనా? ఓకేనా? రెండు దానికి రెండు ఏమంటారు? ఓకే, చెప్పండి. చెప్పండి. ఇవల్ల ఓకే ఉన్నాయి. ఇప్పుడు మీరు చెక్ చేసిన వల్ల ఇవల్ల ఓకే ఉన్నాయి. నేను ఇది వరకు చెక్ చేసాం, నేను చెక్ చేసుకుంటూ పోతాం. ఇదేంటిది? ఇది ఇక్కడ చూడు షార్ట్ వస్తుంది, ఓకే. ఇది షార్ట్ ఉంది, ఇక్కడ కూడా షార్ట్ ఉంది, ఓకేనా? సరే, ఇప్పుడు వీపీహెచ్ షార్ట్ అని అనుకున్నాం కదా, ఇక్కడ ఐసీ తీసినాం కదా, ఇక్కడ చెక్ చేసుకున్నాం. వీపీహెచ్ ఇక్కడ వస్తుంది, ఓకేనా? ఓకే కదా? ఇప్పుడు ఇక్కడ మనకు షార్ట్ వస్తుంది, ఇది ఇది. ఇప్పుడు ఈ ఐసీ కాన్ఫిగరేషన్ తీసుకున్నాం మనం, ఏమో ఇప్పుడు మనకు A53 ఇవాళ ఉన్నాయి కదా,
A94 ఓపో A94 బిట్ మ్యాప్ కానీ సిమాటిక్ కానీ ఉండాలి. A94 5G బిట్ మ్యాప్ ఉంది కదా, సపోర్ట్ ఉంది. A78 ఇది కూడా సపోర్ట్ ఉంది. ఓకేనా. A56 ఓకేనా. F19 Pro ఉంది కదా, అన్ని సపోర్ట్లో ఉంది. ఇది 5Gలో ఉండాలి. అలాగే A53s మెయిన్ బోర్డ్ దొరికింది మనకు. ఓకేనా. A53s 5G ఇదే మళ్ళీ A53s. ఓకేనా. కాంబినేషన్ ఏమో ఓపెన్ చేసుకున్నాం. ఇది కదా MT630 UP. ఓకేనా. EIC ఇప్పుడు బిట్ మ్యాప్ ఓపెన్ చేసుకున్నాం. ఇది సూపర్ మనకు ఇక్కడ 2 కెపాసిటర్ల నడమ వచ్చింది, 2 రెసిస్టర్ల నడమ వచ్చింది. ఇది ఇక్కడ గ్రామ్కి పోయే వోల్టేజ్, ఇది ఇక్కడ వచ్చింది వోల్టేజ్. ఓకేనా. ఇది ఒక్కొక్క గ్రామ్ ఉంటుంది. ఈ కనెక్టర్ దీనికి ఉంది కదా, ఇది ఇక్కడ పోయాలి. అది ఆ సైడ్ ఉందని తెలియదు మనకి. ఐసీ సైడా లైన్ సైడా. ఈ కాయిల్ రిమూవ్ చేస్తే ఫోన్ ఆన్ తెలుసా మీకు? ఏం కాయిల్? గ్రామ్కి పోయే లైన్ వోల్టేజ్ ఇది. ఇది గ్రామ్కి పోయే వోల్టేజ్ లైన్. ఇప్పుడు స్టార్ట్ అయినందుకే 5 అలా లోడ్ పడింది ఛార్జింగ్ చేసి మీద. ఫుల్ ఫ్యాన్ పెడుతున్నా. ఓకే. ఇప్పుడు షార్ట్ చెక్ చేద్దాం. లైన్ సైడ్ ఉందా లేక ఐసీ సైడ్ ఉందా? ఇంకోండి ఇది ఐసీ సైడ్ ఉంది. ఐసీ రిమూవ్ చేసి ప్యాడ్ తీస్తే తెలుస్తుంది. ఐసీ వీక్ అయినట్టుంది అనమాట. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఒక లేప్ పట్టుకుంటే ఐసీ ఆటోమేటిక్ కూడా వస్తుంది, ప్లేస్ వస్తుంది. ఓకేనా. వచ్చిందా? ఓకేనా. అదే ఇది బాల్ కదా, ఇది ఒకటే నెల కెపాసిటర్, ఇది చేద్దాం. ఓకేనా. అయినా ఉంది. సరే ఇప్పుడు ఈ బాల్ ఎక్కడ అవుతుందో చూసుకున్నాను అంతే కదా. ఇదే మూడో బాల్.
3 ఆ తర్వాత మళ్ళీ తొలుగున్నాడు. ఓకేనా? కెమెరా 3 కదా, ఇది ఓకే, ఇది ఓకే. ఓకేనా? ఇప్పుడు గ్రౌండ్ మధ్యలో ఉంది కదా. ఓకేనా? ఈ రెండు ఒకటే పాల్స్ అనమాట. పెట్టి దాన్ని పెట్టి దగ్గర ఇవాళ ఏం నేముంది? ర్యామ్ వోల్టేజ్ ఈఎంఐ VDD2 అనేది ర్యామ్ వోల్టేజ్ సంబంధించినది అనమాట. ఆ వోల్టేజ్ కరెక్ట్గా జనరేట్ చేస్తుంది. ఓకేనా? ఇలా షార్ట్ వచ్చినప్పుడు మీరు షార్ట్ వస్తుందని ఇంజెక్ట్ చేయకూడదు. ఎందుకంటే ఒక నిమిషం మీకు చూపిస్తా. ఇప్పుడు ఎంత 40 వస్తుంది. 40 వస్తుందంటే ర్యామ్ వోల్టేజ్ మనకు కరెక్ట్గా వస్తుంది ఇది జిఆర్. ఓకేనా? ఇప్పుడు మనకి ఇది హీట్ అవుతుంది అనమాట ఐసీ. ఓకేనా? ఈ ఐసీ హీట్ అవుతున్నందుకు మనం ఐసీ కాన్ఫిగరేషన్ తీసుకోవాలి. ఇప్పుడు రెండు రావాలా? ఇది ఒక ఓకేనా? ఇప్పుడు ఓకే కదా? ఇది పైసా చెకింగ్ మెథడ్ కదా. ఇప్పుడు మనకి ఛార్జింగ్ పెట్టినప్పుడు మాత్రమే హీట్ అవుతుంది. మిగతా టైంలో హీట్ అవుతుంది. ఓకేనా? మనకి ఈ పక్క హీట్ అవుతుంది. ఈ పక్కన కదా ఇది కదా, ఈ నుంచి ఇలా అవుతుంది. ఇప్పుడు మనం ఈ ఐసీ దీనికి తగ్గట్టు తిప్పుకున్నారా? తిప్పుకున్నామా? ఈ ఐసీ ఎలా ఉందో ఆ ఐసీ తగ్గట్టు తిప్పుకున్నారా? ఓకేనా? ఇప్పుడు దీనికి ఏమైనా ప్యాడ్ వాల్యూ ఉందో చూడాలి. ఏ ఫిఫ్టీ ఐసీ ప్యాడ్ వాల్యూ ఉంది. ఓకేనా? జిఆర్లు ఎంత వస్తున్నారో చెక్ చేసుకున్నాం ఫస్ట్. ఫస్ట్ ఈ లైన్ చెక్. ఇప్పుడు ఈ నుంచి 4 లైన్ చెక్ చేసుకున్నాం అంతేదా? చూడు కరెక్ట్ వస్తున్నావు కానీ ఓకేనా? సేమ్ ఉంది కదా. ఇవల్ల 3 ఒకటి 4 ఎక్కువ వస్తుంది. ఏనాది ఛార్జింగ్ లిమిట్ మనకు సరే. ఇది ఏదో హోల్డర్ ఎక్కువ మధ్య ఎక్కువ. ఓకే, ఇవి ఎల్సీలు. ఓకేనా? ఎంత వస్తుంది? కరెక్ట్ వస్తుంది కదా. ఇది కూడా ఓకే. ఓకేనా? ఈ కింద గ్రౌండ్ మోడ్. ఓకేనా? ఇది ఓకే. ఇది సిస్టమ్ SOS. ఇది ఓకే. కిందిది ఓకేనా? పైకి మీరు వర్క్ చెక్ చేసినప్పుడు. ఓకేనా? ఇప్పుడు ఇది వీ బ్యాట్ కదా. వీ బ్యాట్ 2 ఇప్పుడు 3 కదా ఓఎల్. నేను చెక్ చేసిన ఇది ఇవన్నీ ఓకే కదా. ఇవన్నీ చెక్ చేసాం కదా. ఇది ఓఎల్, ఇది చార్జ్ క్యూబ్ అది వస్తుంటుంది. ఇది ఓఎల్, ఇది ఓఎల్, ఇది పిఎస్ లైన్ ఓకే ఓఎల్, ఇది 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 జిఆర్ వస్తుంది. 4 వరకే కదా. ఇప్పుడు మనం 4 చేసేస్తాం. గ్రౌండ్ వస్తుంది. ఓకేనా? బ్యాక్ సెన్స్ ఇది డేటా ప్లస్ డేటా మైనస్. ఇది ఓఎల్. ఓకేనా? ఇప్పుడు చెప్పండి. 5 పాయింట్ కంటే 8 కంటే ఇక్కడ 5 పాయింట్ జరుపు అక్కడ చెప్పు. ఏంటంటే 5 పాయింట్ ఆడదు అది లెక్క. ఇప్పుడు 5 పాయింట్ కదా. ఇది 4 పాయింట్ కదా. ఇది 5 ఓఎలా ఓఎల్. ఇది గ్రౌండ్. ఇది వచ్చిందా? ఇది 09 రావాలా? ఎక్కలే. ఓకేనా? ఓఎల్ వస్తుంది. ఏం పేరు అంటారు? బక్స్ LX2 అంటే ఇక్కడ ఇది తీసినాం కదా. ఇక్కడ జిఆర్ తీసినామా? కాయలు తీసినాం కదా. ఇంకా ఈ కాయలకి ఇక్కడ చూడు ఉందే. అంటే ఇక్కడ నుంచి కాయలు తీసేసాం కదా. అందుకు అది ఓఎల్ వస్తుంది. ఓకేనా? ఇది గ్రౌండ్, మళ్ళా గ్రౌండ్ అదే కదా. కాయలు తీసినాం కాబట్టి
పైది ఎంత ఉండాలా 5 జార్ వస్తుంది. ఇది కూడా మర్చి పెట్టుకో. మర్చి పెట్టుకురా. 43 వస్తుంది కదా. కరెక్ట్ వస్తుంది కదా. ఇది మళ్ళీ బ్రౌన్, ఇది కూడా బ్రౌన్. ఓకేనా. పైది కదా, 7 వరకు మొత్తం 7 వరకు వస్తాయి. పైన 3 ఉంటాయి అంటే 5 ఓలు కదా. ఇది ఇది ఓయల్ మళ్ళీ 3 ఉంటాయి కదా పైన. ఇది వచ్చిందా. ఇది బ్రౌన్, ఈ రెండు ఇది జరుపు అట్లా పెట్టు. ఈ రెండు జార్లు వస్తుంది. ఓకేనా. ఆ పేరు అది టార్చ్. ఇది మనకి ఏమొస్తుంది గుర్తున్నా ఇద్దామా. ఇంకా ఇదే కదా. ఇంకా మనకి జార్ వస్తుంది కదా రెండు. సరే ఒక్కొక్క కొన ఒక టచ్ ఉంటుంది అది. ఇప్పుడు మళ్ళీ పైన మనం వయసు బ్రౌన్ అనమాట. ఓకేనా. కానీ మనకి జిఆర్ వస్తుంది. ఓకేనా. ఓకే. ఇప్పుడు ఈ పై ఓయలా బ్రౌన్ వస్తుంది, జిఆర్ వస్తుంది. బ్రౌన్ కదా 5 అది ఓయల్ అంతేనా. నెక్స్ట్ పై ఇది కూడా ఓయలే. ఓయల్ ఓకేనా. ఇప్పుడు మనకు ఏది 5 జార్ వస్తుంది. మూడోదే 6లో మూడోది 600 వస్తుంది జార్ కదా. ఓకే 400 ఎక్స్ట్రా వస్తుంది. బిట్ మ్యాప్లో చూద్దాం. ఇదే C2 వెళ్ళి ఇక్కడ రిజిస్టర్ ఉంది మనకి. దాంట్లో పని లేదు. ఈ ఐసీఎస్ డౌన్ అవుతుంది. ఇప్పుడు కొత్త ఐసీ వేద్దామా. బూట్ క్యాప్ ఇది అలానే చూడలేదా. నెక్స్ట్ ఇది బూట్ క్యాప్. ఓకేనా. ఈ నుంచి పైన ఇది చెక్ చేయాలి. బూట్ క్యాప్ అయినా కూడా అట్లా ఉంటుంది. ఇదే కదా ఓయల్ వస్తుంది. బూట్ క్యాప్ ఇదే. ఒక నిమిషం. ప్యాడ్ వాల్యూలో ఓయల్ ఇచ్చినాడా ఆయన మనకు. సరే ఇది ఉంది కదా, ఈ నుంచి మనం చెక్ చేసుకున్నాం అంతే కదా. బూట్ క్యాప్ ఆడిందని ఇదేనా. బూట్ క్యాపే టచ్ అవుతలేదు. సరే నాకు డౌట్ ఇదన్నా ఉంటాను అంతే కదా. ఇప్పుడు ఇది ఎన్నో నెంబర్ కనెక్ట్ అయ్యింది. ఇది కదా గ్రౌండ్ 5 కదా. ఇది గ్రౌండ్ కదా, ఇది 5. ఓకేనా. ఇప్పుడు దీనికి జారీ ఎలా వస్తుందో చూడాలి.
వస్తుంది కదా ఇది. అలా కాదు, నేను కంటిన్యూటీ చెక్ చేస్తున్నా. ఇప్పుడు ఇక్కడ చూడు బాగా అబ్జర్వ్ చేయి. ఇప్పుడు ఈ ఎక్స్ ఉంది కదా, ఎల్ఎక్స్కి ఇక్కడ ఇది కనెక్టెడ్ ఉంది కదా. నేను ఈ బార్ నుంచి కనెక్టెడ్ కరెక్ట్ ఏం రావాలా, కంటిన్యూటీ రావాలా. ఇప్పుడు అది బూట్ క్యాప్ నుంచి కానీ ఈ టెస్ట్ డౌట్. ఇప్పుడు అక్కడి నుంచి బూట్ క్యాప్ దొరకలేదు. ఇంకా ఈ కాయలు తీసేస్తా, ఓకేనా. బూట్ క్యాప్ అనుకుంటే దొరకండి, ఇక్కడ లేయర్ ఏమైనా డిస్టర్బ్ అయ్యింది. సీల్ పెట్టినా కదా ఎవరో. ఈ క్యాప్ ఇది రెండు తీసేస్తా. ఇదో కూర్చుని బోర్డు సీల్ కనెక్ట్ పెట్టినారు, ఓకేనా. ఇప్పుడు పక్కన గ్రౌండ్ ఉందా లేదంటే ఏమైనా చేయాలన్నా తెలుసుకుందాం. ఓఎల్ ఉంది కదా, ఇది లైన్ వస్తుంది. ఇదే బుక్ క్యాప్, ఇదే కదా రెండోది. సరే, ఇప్పుడు ఇది వన్ సైడ్ ఎక్కడ కనెక్టెడ్ అయింది. ఇప్పుడు ఎలక్స్ ఇదే కదా, మూడు ఇంకా బుక్ క్యాప్ కనెక్టెడ్ ఉంటుంది అంతే కదా. వీడికి జిఆర్ వస్తుంది, దీనికి వస్తలేదు. వస్తుందే ఇది అది బూట్ క్యాప్ కాదు, అది బ్రౌన్ ఇదే. ఇది డ్యామేజ్ అనమాట. మనకు బూట్ క్యాప్ అనేది ఇక్కడనే డ్యామేజ్ అయింది. చూద్దాం. ఇప్పుడు మనకి ఇక్కడ బూట్ క్యాప్ అనేది రాలేదంటే మనం వేరే ప్రాసెస్ చేయొచ్చు, ఓకేనా. అన్ని సీల్ పెడతారు, అంత అగమాగం అయితే పనులు. ఈ నుంచి ఇక్కడ వెళ్ళే లేయర్ ఇప్పుడు మనం బూట్ క్యాప్ బైపాస్ చేస్తాం. అది పెట్టేస్తాం, బూట్ క్యాప్ లేయర్ డ్యామేజ్ అయింది కదా. ఇక్కడ చూడు, ఇక్కడ రౌండ్ చిన్నది రౌండ్ లేదా చూస్తున్నాం. ఉందే కనెక్షన్ ఉంది కదా, అంటే ఇది మిస్ అయింది అనమాట, ఓకేనా. ఇదే బూట్ క్యాప్, ఓకేనా. ఓకే కదా. ఇప్పుడు మనకు అవి వాళ్ళ లైన్లో లీడ్ చేసుకోవాలంటే మనకు బూట్ క్యాప్ది ఫస్ట్ ఈ వాల్యూమ్ బటన్లో తీసేస్తున్నారు, ఓకేనా. క్లీన్ చేసుకున్నారు కదా. మన చెయ్యి బాగా తిరగాలి అంటే వాల్యూమ్ బటన్ పక్కన. ఇప్పుడు ఇది క్లీన్ చేస్తున్నాను. ఇట్లా
ఇది బూట్ క్యాప్ ఇది చూస్తున్నాను. ఇది ఇక్కడ ఒక లేయర్ వచ్చినది ఇది. ఒకవేళ దీనికి దీనికి ఓకే అంటే అన్ని చెట్లే మనకి జంపర్ ఇచ్చేద్దాం. ఓకేనా? ఇంకోటి కూడా వచ్చింది కదా. ఇదే కదా బూట్ క్యాప్ ఇది వరకు ఓకే అండి. ఇంకా అలా లేకుండా వాళ్ళకి కావాలన్నా చూద్దాం. అలా చూసాం. ఓకేనా? ఇక్కడ నుంచి దీనికి జంపర్ చేద్దాం. ఈ నుంచి దీనికి జంపర్ ఇద్దాం. ఓకేనా? లేదు ఓఎల్లో ఉంది కదా, కంటిన్యూ కట్టినాక కదా ఇప్పుడు లేయర్ కట్టేది కదా పైన. ఇది ఇక్కడ నుంచి ఎక్కడ పోయినా తెలుసు కదా లేయర్. ఓకే ఒక నిమిషం అన్నీ చెప్పుకుంటా పోతే లేయర్లు దెబ్బతింటాయి. ఏమంటావు? లేదు ఏం దీనికోసం లేదు. వస్తలేదు సరే ఓకే. ఐసీలు అంటే తిప్పుకున్నాం ఇలా కదా. ఇదే కదా దీనికి రావాలా, దానికి వస్తుంది దీనికే పైదానికి కొట్టు పైదకు అది నాకు ఇలా గ్రౌండ్. ఓకేనా? గ్రౌండ్ కాదు ఏం లైన్ పేరు ఏముంది దీనికి ఛార్జ్ ఎంఐడి అంట. ఎంఐడి మనకి ఇక్కడ బూట్ క్యాప్ ఇక్కడికి వచ్చింది. ఇది బూట్ క్యాప్, ఇది బూట్ క్యాప్. ఓకేనా? మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఓకే ఇది విఎల్ఎక్స్. ఓకేనా? ఇది స్విచ్చింగ్, ఇది బక్కు, ఇది విఆర్ఎఫ్ 13 120 వోల్టేజ్. ఇక్కడ మనకు కావాల్సింది ఇదే కదా. ఇది ఇది ఎక్కడ స్ప్రెడ్ అవ్వడం సంబంధం లేదు. ఇక్కడ ఇది స్ప్రెడ్ అవుతుంది లేదు. ఓకేనా? మనం ఇంటర్నల్గా ఇప్పుడు రిపేర్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ నుంచి మనం బయటకు జంపర్ చేసుకుందాం. ఓకేనా? ఇది పిఎంఐడి అని మనకు కన్ఫర్మ్ కదా, అది మనకు అవసరం లేదు. ఓకే కదా? కొంచెం ఆల్రెడీ ఈయన ఉంటుంది మరి స్పీడ్ కింద వచ్చినది బూట్ క్యాప్, అందుకే స్పీడ్ పీకొద్దారు అని. ఓకేనా? ఇప్పుడు ఇది క్విక్ ఛార్జింగ్ అవుతుంది కానీ పర్సెంటేజ్ పెరుగుతుంది మనకు. అలాగే బ్యాటరీ కూడా డ్రై అయిపోతున్నాడు ఏమని. ఓకేనా? అసలు కదా
ఐసీ బండి ఒకటి కొనాలి. ఇప్పుడు మనం జంపర్ వేసాం కదా, ఇది మొత్తం గ్లూ మాస్క్ వేసాం కదా, దీన్ని లెవెల్ అనుకోవాలి. ఓకేనా, లెవెల్ కదా. ఇప్పుడు ఇక్కడ మనం బూట్ క్యాప్ సంబంధించింది బయట తీయాలి. ఓకేనా, బయటకు లేదా. ఇప్పుడు మళ్ళీ ఒకసారి బూట్ క్యాప్ చెక్ చేసుకున్నాం ఏమంటావు. ఓకే, ఇప్పుడు మనం జరగాల్సిన పని చూసుకొని పెట్టుకోండి. ఐసీలో ఉంటుండే ఎగిరిపోతుండే దొరకదు. ఇప్పుడు మాది ఐసీ వర్క్ వెళ్ళి ఐసీ ఇప్పుడు కొత్త ఐసీ వేయాలి. ఓకేనా, ఇప్పుడు ఇట్లా ఫ్లెక్స్ చేసినాం కదా, అదే పని అక్కడ సెన్సిటివ్ లేదని. ఓకేనా, అదే పని మనము స్టిక్తో అడగదు కట్టాను అనుకో, మళ్ళీ లోన్ నుండి తీసుకొచ్చే పంచాయతీ పడుతుంది. బ్లౌజ్తో ఇట్లా ఇది పెద్ద మాస్టర్ కోర్స్ అండి, బూట్ క్యాప్ మాస్టర్ కోర్స్. బూట్ క్యాప్లో మాస్టర్ కోర్స్. బూట్ క్యాప్ మిస్ అయితే ఏమేమి ప్రాబ్లం కలుగుతుంది అనేది ఇప్పుడు తెలుస్తుంది. ఓకేనా, కొంచెం మనం ఇప్పుడు మళ్ళీ దీన్ని ఇంకా జంపర్ తెప్పించాలంటే మనం దగ్గరికి పోకుండా వేసాం. ఓకేనా, ఇప్పుడు బయటకు మళ్ళీ తిప్పేసి నీట్గా. ఇప్పుడు మనం చుట్టూ ఫ్లెక్స్ చేసి దీన్ని తప్పించాలన్నమాట, కదలకుండా ఉండాలంటే. ఓకేనా, బూట్ క్యాప్ బైపాస్ చూసినా మీరు ఎప్పుడైనా హై స్పీడ్ ఎక్కువ ఛార్జింగ్ కాకపోతే బూట్ క్యాప్ లేనందువల్ల మోస్ట్ పెట్టి హీట్ అయిపోతుంది ఐసీగా. ఓకేనా, ఇప్పుడు లైన్ మొత్తం ఉందా ఎలా తెలుసుకోవాలా, కంటిన్యూ చేయాలి. ఇప్పుడు ఎలా చెక్ చేసుకోవాలి, చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇవి వచ్చింది కదా, వచ్చిందా. ఇప్పుడు దీని మీద మనం ఈ వరకు ఇలా మొత్తం నువ్వు మాకు హార్డ్ కదా. ఇక్కడ పిరమిడ్ అవసరం లేదు మనకి. ఓకేనా,
క్లియర్ అండి. ఓకే సరే, ఇప్పుడు దీన్ని ఈ వైర్ని పక్కన తప్పుకోవాలి. సింపుల్గా స్విచ్చింగ్ సైడ్ మళ్ళీ ఒకటి బూట్ క్యాప్ మనం తీసుకున్నాం బయటికి. ఓకేనా, అంతే అంతే కదా. ఇప్పుడు మనం ఐసీ ముడుకున్నాం, ఐసీ పోగొట్టినాం కదా. చూడండి చిన్న కలర్ కష్టం. ఇంకొక ఐసీ తీసుకుని ఓకే, ఇప్పుడు ఐసీ తీసుకున్నాం. ఇది ఐసీ మిస్ అవ్వడం వల్ల వేరే ఐసీ కాకుండా వేరే ఫోన్ లేదు, ఒరిజినల్ ఐసీ తీసి వేస్తున్నాము. ఇదైతే సేమ్ ఫోన్, స్వైపింగ్ బోర్డ్ అనమాట. ఇది ఇదో ఫోన్ అండి. ఇదో మీకు ఆ ఫోన్లో బూట్ క్యాప్ పోగొట్టినారని చూశారు కదా. ఇప్పుడు ఇక్కడ బూట్ క్యాప్. ఓకేనా, ఒక నిమిషం. ఇదో ఇక్కడ బూట్ క్యాప్ సీల్డ్ తీయడం వల్ల బూట్ క్యాప్ పోగొట్టినారు దీంట్లో. ఓకేనా, ఇదో ఇక్కడ బూట్ క్యాప్ పోగొట్టినాక మనం ఇదల్లా వర్క్ చేసినాం అనమాట. ఇప్పుడు బూట్ క్యాప్ని బైపాస్ చేస్తాం. మనం ఏం చేస్తాం, బైపాస్ చేస్తాం. ఈ స్వైపింగ్ బోర్డులు, స్క్రాప్ బోర్డులు మీరు కొని పెట్టుకున్నారా కంపల్సరిగా. మీరు బయట ఐసీలు కొంటే అవి ఫేక్ వస్తాయి, డ్యామేజ్ అనేవి వస్తాయి 100%. మీకు మంచి సక్సెస్ రేట్ రావాలంటే స్క్రాప్ బోర్డు, స్వైపింగ్ బోర్డు కొనుక్కున్నాను. ఓకేనా, ఇది లైటింగ్ ఐసీ చూడండి. అవి వీక్ సెల్స్ బంద్ చేయమంటే ఫ్యాన్స్ ఇప్పుడు ఈ ఐసీని ఇంకా లే పట్టుకుంటే ఆటోమేటిక్ కూడా వస్తుంది. ఓకేనా, వచ్చింది. ఈ ఐసీకి ఈ మోడల్కి ఏమీ లేదు, ఏం లేదంటే సిమాటిక్ లేదు, హార్డ్వేర్ లేదు, బిట్ మ్యాప్ లేదు. ఇది బూట్ క్యాప్ తీసినాం బయటికి. లేకుండా జాగ్రత్త చేస్తుంది అక్కడ, మళ్ళీ పడిపోతే కలకన్నా మళ్ళీ ఎందుకు. ఇప్పుడు ఐసీ రివాల్వ్ చేద్దాం. ఖర్చు ఇది ఆర్కే ఫ్లెక్స్ అండి. సపరేట్ ఫ్లెక్స్ నేను తయారు చేస్తాను. ఆర్కే ఫ్లెక్స్ అని నేను తయారు చేస్తాను. మీకు ఈ వీడియో మొత్తం పూర్తి అయిపోయేపటికి బూట్ క్యాప్ ప్రాబ్లం ఉంటే ఏం ఇష్యూస్ అనేది మీకు క్లారిటీగా వస్తుంది. ఫోన్ హై స్పీడ్ ఛార్జింగ్ ఎత్తుంది, క్విక్ ఛార్జింగ్ ఎత్తుంది, టర్బో ఛార్జింగ్ ఎత్తుంది, కానీ హీట్ అవుతుంది, ఓవర్ హీట్ అవుతుంది. ఇంకోటి ఛార్జింగ్ పర్సంటేజ్ అనేది ఇమీడియట్గా దిగిపోతుంది. ఇంకోటి బ్యాటరీ కన్నా సెట్ అవ్వలేదు అనుకో, మళ్ళీ రిపీట్ లోడ్ అవ్వడం లేదు. పోకో M3 5G, సారీ పోకో M4 Pro 5G. ఫోన్లు 5G కోర్స్ నేర్చుకోవాలంటే మా దగ్గరికి రండి, అడ్మిషన్స్ ఉన్నాయి. ఏప్రిల్ 1 తర్వాత కాంటాక్ట్ అవ్వండి. అంతవరకు సీట్లు ఆల్రెడీ బుకింగ్ ఉంది, క్లాస్ నడుస్తుంది. క్లాస్కి మాత్రం 4 మాత్రమే, ఇది లైవ్ జరుగుతుంది.
ఒకసారి ఇక్కడ కాయిల్స్ అన్ని వేసాము, అన్ని కాయిల్స్ వేసేస్తాము. బూట్ క్యాప్ అది ఐసి తెలుసా మీకు హీట్ వాడకుండా చేసుకోవడం. ఇలా కాయిన్ పెట్టుకుంటే ఇంకా బెస్ట్. ఓకేనా. కూర్చోండి. ఇది మళ్ళీ ఆన్ కావాలంటే ఇది ఒక కూడా క్యాప్ ఉంటుంది, ఇది కాయిల్ ఉంటుంది. ఈ కాయిల్ కూడా మిస్ అయింది. మళ్ళీ మనకి భయం లేదు, బోర్డు గల్లి ఉండదని భయపడుతున్నాం. బోర్డు అని లేకుండా ఫస్ట్ ఎలా ఉంటుందో ఆలోచించండి ఒకసారి. ఎవరికైనా బోర్డు లేకుంటే ఫస్ట్ ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకుంటే మనం కూడా బాగుంటుంది. ఓకే, ఇప్పుడు వేస్తా. అదేం అవసరం, అది ర్యామ్కి సంబంధించింది. బూట్ క్యాప్ వేయాలి. ఇప్పుడు మనము బూట్ క్యాప్ని ఇలానే 360 డిగ్రీస్లో ఇలా పడితే ఎలాగైనా వేసుకో, ఏం కాదు. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ దీనికి జిఆర్ఎస్ ఉందని చెక్ చేద్దాం. ఇక్కడ బూట్ క్యాప్ మనం బైపాస్ చేసినాం కదా, దానికి వచ్చిందే. ఓకేనా. ఇప్పుడు ఈ రెండింటికి కలిసి ఇక్కడ బూట్ క్యాప్ దగ్గర చేస్తే అయిపోతుంది, అంతే కదా. ఇది ర్యామ్ జీ, ఎప్పుడైనా ఆలోచించండి. ఇది ర్యామ్ జిఆర్ అనేది మీకు 40 వచ్చిందంటే షార్ట్ అయినట్టు కాదండి. ఓకేనా. ఇప్పుడు లైట్ ఎయిట్ ఉన్నది మీకు వస్తుంది, పెరుగుతుంది మళ్ళీ. ఇప్పుడు మనం బూట్ క్యాప్ తీసుకున్నాం, ఫ్యాన్ ఇప్పుడు ఏం తీసుకోవాలా, ఇది బూట్ క్యాప్. బూట్ క్యాప్ లేకుంటే ఎన్ని బందులు వస్తావో ఫోన్కి తెలుస్తుంది, చేసే మెకానిక్ మీకు తెలుస్తుంది. ఇది బూట్ క్యాప్. ఓకే. ఓకే, ఇప్పుడు ఇది ఫస్ట్ అండి. కొంచెం ఫ్లెక్స్ లెడ్ వేసి
ఓకే పర్లేదు. ఇప్పుడు బూట్ క్యాప్ చేయాలని రావాలా ఎంత వన్ సైడ్ 350 లేక 450 లేదంటే వన్ సైడ్ 550 100% రావాలి. వచ్చిందా ఇవతల పక్క వచ్చిందా. ఇప్పుడు ఇది మళ్ళీ గెలికే అవకాశం ఉంటుంది. ఎవరైనా ఒకటేసారి మనం ఏం చేద్దాం, ఫ్లెక్స్ చేసేద్దాం. ఇవి మాస్క్ వేసి మూసేద్దాం. అది ఎవరికి కనబడదు మనం చేస్తున్నాం. ఎందుకు చేసినారు ఇది అనుకున్నారు అంతేనా. ఇప్పుడు ఆన్ ఆఫ్ లాక్లు పెట్టుకున్నాను. ఓకే సెట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఫ్లక్స్ చేసి ఆన్ ఆఫ్ లాక్లు పెట్టుకున్నాను. బండి ఈ బూట్ క్యాప్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఇంటర్నెట్ చార్జ్ చేయొచ్చు, ఫిల్టరేషన్ ఆగిపోతుంది. ఓకేనా. పంటాలు నేనైతే క్లాస్లో లైవ్ అండి, ఏం కటింగ్ ఏమి ఉండదు వీడియో. కాకపోతే లెంత్ ఎక్కువైనప్పుడు కొన్ని కట్ చేస్తాను. ఐసీ రిమూవ్ చేయడం, ఐసీ వేయడం, అటువంటి బోర్డు బుడుకున్నప్పుడు ఇంకా లేట్ అవుతుంది. బోర్డు బుడుకుని దానికి లేట్ అయినప్పుడు ఆడ వీడియోని ఆపుకుంటాం అంతే. వీడియో ఆన్ చేసిన ఇప్పుడు మనకు 18% ఉంది. ఒక 20 minutes తర్వాత మళ్ళీ పెడదాం.